ఇప్పుడు మనము యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటువంటి విధానంలో ఇంపరేటివ్ సెంటెన్స్ ఎలా మారుతుందో నేర్చుకుందాం. ఇంపరేటివ్ సెంటెన్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది, దానికి స్ట్రక్చర్స్ ఏంటి అంటే రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్ అండ్ దెన్ ఆబ్జెక్ట్. సెకండ్ మోడల్ హెల్పింగ్ వర్బ్ నాట్ మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్ ఆబ్జెక్ట్. ఈ రెండు రకాలలో ఏదో ఒక రకంలో ఇంపరేటివ్ సెంటెన్స్ మనం రాసుకోవచ్చు. సెకండ్ పాయింట్, ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్ అనేటువంటిది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్లో ఎన్ని రకాలుగా రాసుకోవచ్చు, రెండు రకాలుగా రాసుకోవచ్చు. దానిలో మొదటిది లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ ప్లస్ మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్. దీన్ని పాస్ట్ పార్టిసిపుల్ అని కూడా అంటారు. సెకండ్ మోడల్ వచ్చేటప్పటికి లెట్ ఆబ్జెక్ట్ నాట్ బీ ఫామ్ మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్. దాన్ని పాస్ట్ పార్టిసిపుల్ అంటారు. ఈ రెండు రకాల్లో ఏదో ఒక రకాన్ని తప్పనిసరిగా మనము ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ని చెప్తూ ఉంటాం. ఈ రెండు కూడా స్ట్రక్చర్సే, రాసేటప్పటికి ఏదైనా మనం రాసుకోవచ్చు. ఆ రెండు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే నంబర్ 1 అని పెట్టాం. ఈ ఒకటో ఎగ్జాంపుల్ దేనికి అన్నట్లయితే ఇంపరేటివ్ సెంటెన్స్ అనేటువంటి దానికి మొదటి ఎగ్జాంపుల్ ఇది. ఇక్కడ మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్ అండ్ ఆబ్జెక్ట్ రాసిన ఇక్కడ అవి ఉన్నాయి లేవు ఎగ్జాంపుల్స్లో. బై ద బుక్, బై అనేటువంటిది మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్, ది బుక్ అనేటువంటి ఆబ్జెక్ట్ అవుతుంది. ఇది టోటల్గా యాక్టివ్ వాయిస్ అవుతుంది. దీన్ని ఎలా మార్చాలి? ఈ మొదటి యొక్క మోడల్ ఫస్ట్ మోడల్, దీనికి ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏముంది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ లెట్ ఉండాలి, ఇక్కడ లెటర్ రాసేం లేదా, లెట్ ఉంది. సెకండ్ పాయింట్ ఆబ్జెక్ట్ ఉందా లేదా, ఆబ్జెక్ట్ రాసింది. ది బుక్ అనేటువంటిది ప్యాసివ్ వాయిస్ ఆబ్జెక్ట్ అవుతుంది. అదే ఆబ్జెక్ట్ ఇక్కడ యాక్టివ్ వాయిస్లో వచ్చి ఇక్కడ ప్యాసివ్ వాయిస్ ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. ది బుక్ అనేటువంటిది అదే యాక్టివ్ వాయిస్ వచ్చేటప్పుడు ఆబ్జెక్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ యాక్టివ్ వాయిస్లోని ఆబ్జెక్ట్ అనేటువంటిది ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ అవుతుంది, ద బుక్. తర్వాత బీ ఫామ్ ఉందా లేదా, నెక్స్ట్ మనం బీ ఫామ్ని రాసాం. నెక్స్ట్ మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్ ఉందా లేదా, బాట్ అనేటువంటి మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్. ఈ యొక్క కరెక్ట్ ఆర్డర్ ఉండాలన్నమాట. 1 2 3 4. లెట్ అనేటువంటి నెంబర్ 1, ఆబ్జెక్ట్ అనేది నెంబర్ 2, బి అనేది బీ ఫామ్ అనేది థర్డ్ పాయింట్, మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్ అనేటువంటిది ఫోర్త్ పాయింట్. 4 పాయింట్స్ కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయి లేవా. 1 లెట్ 1, ద బుక్ సెకండ్ పాయింట్, బి థర్డ్ పాయింట్, బాట్ ఫోర్త్ పాయింట్. ఇది ఆర్డర్లో ఉండాలి. ఇక్కడ యాక్టివ్ వాయిస్లోని బై అనేటువంటిది ప్యాసివ్ వాయిస్లో బాట్ కింద మారుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం రాసాం, హెల్పింగ్ వర్బ్ నాట్ మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్ ఆబ్జెక్ట్. ఇవి కరెక్ట్గా ఉన్నా లేవా, ఉన్నా చూడండి. డోంట్, దీనిలో నాట్ అనేది ఉంది ఇక్కడ. డోంట్ స్టాప్ యువర్ వర్క్. ఇవి దీన్ని ఎలా మార్చాలి, ఎలా మార్చాము, ఈ విధంగా మార్చాలి. ఇక్కడ లెట్ ఉందా లేదా, ఫస్ట్ లెట్ రాసాం. సెకండ్ పాయింట్ ఆబ్జెక్ట్ ఉందా లేదా, ఆబ్జెక్ట్ అంటే యువర్ వర్క్ అని రాసాను. ఇక్కడ ఇది ప్యాసివ్ వాయిస్లో వచ్చేటప్పటికి ఇది సబ్జెక్ట్ అవుతుంది. ఇదే యాక్టివ్ వాయిస్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్గా ఉంటుంది. యువర్ వర్క్ అనేటువంటిది ఇక్కడ ఆబ్జెక్ట్ యాక్టివ్ వాయిస్లో. అదే ఇక్కడ వచ్చి యువర్ వర్క్ ఆబ్జెక్ట్ అవుతుంది. తర్వాత ఆబ్జెక్ట్ రాసాం. తర్వాత నాట్ రాసాం లేదా, ఇక్కడ నాట్ అనేది మనం రాసాం. తర్వాత బీ ఫామ్ రాసాం లేదా, రాసాం. తర్వాత మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్ రాసామా లేదా, రాసాం. స్టాప్. ఎన్ని పాయింట్స్ మొత్తం మనకి 1 2 3 4 5 పాయింట్స్ రావాలి. స్టార్టింగ్ లెట్, ఎండింగ్ వచ్చి మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్. మన ఇలా 5 పాయింట్స్ లెక్క పెడతాం చూడండి. 1 2 3 4 5 మొత్తం మీద 5 పాయింట్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి రివర్స్ చేద్దాం. నేను ఇక్కడ యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్కి ఇంపరేటివ్ని ఎన్ని రకాలుగా రాసుకోవచ్చు, ఎన్ని రకాలుగా ఉంటుంది, 2 రకాలుగా ఉంటుంది. ఆ 2 రకాల స్ట్రక్చర్స్ అనేటువంటి ప్యాసివ్ ఎలా ఉంటాయి, 2 రకాలు ఇక్కడ మనం రాసాం. లెట్ ఆబ్జెక్ట్ బి మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్. వీటి వారి యొక్క స్ట్రక్చర్స్, ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్స్ అవి. సెకండ్ మోడల్ లెట్ ఆబ్జెక్ట్ నాట్ బీ ఫామ్ మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్. అంటే ఇక్కడ మొట్టమొదటి దానిలో గమనించండి, ఇక్కడ ఇది పాజిటివ్ సెంటెన్స్ అంటారు, ఇది నెగిటివ్ సెంటెన్స్ అంటారు. నెగిటివ్ అంటే నాట్ కనిపిస్తే దానిని ఇక్కడ చూడండి, నాట్ దాన్ని నెగిటివ్ సెంటెన్స్ అంటారు. నెగిటివ్ సెంటెన్స్ అయినప్పుడు ఈ స్ట్రక్చర్లో మనం రాస్తాం. నెగిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ లెట్ ఆబ్జెక్ట్ నాట్ నెగిటివ్ అండ్ దెన్ బీ ఫామ్ మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్. ఒకవేళ పాజిటివ్ అయితే పాజిటివ్ స్ట్రక్చర్ లెట్ ఆబ్జెక్ట్ బి మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్. ఈ విధంగా మనం రాసుకోవచ్చు.